31/5/2026 తేదీన ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు. తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతుర్లు, 1 కొడుకు సంతానం అని చెప్పేసి, ఇతను దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 ఇయర్స్. ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది. అది క్రైమ్ నంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు. ఇతని భార్య వచ్చేసి చాకలి బాలమ్మ అని చెప్పేసి మున్సిపాలిటీలో సిఆర్‌పిగా గత 2020 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంది. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇతని యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి బాగలేకనే జరిగింది. ఇతను ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నాం. ఇతను మా యొక్క ప్రాథమిక విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినాడని చెప్పేసి తెలిసింది. అది కూడా ఇంకా లోతుగా విచారణ చేస్తాం. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా, లేకుంటే వేరే యాంగిల్స్ ఏమైనా ఉన్నాయనేది కూడా విచారణ చేసి తదుపరి అప్డేట్స్ ఏమంటారు. ఆఫీస్ వాళ్ళు ఎవరు రాలేదు.